హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఘనజీవామృతం చేస్తున్నానండి ఇవాళ. నిన్న జీవామృతం చేశాను కదా, అందులో మిగిలింది పేడ, అది పాడైపోద్దని వేస్ట్గా ఘనజీవామృతం చేద్దామని చేస్తున్నానండి. చూడండి ఏమేమి కలుపుతానో దీంట్లో. ఇది ఆవు పేడండి, శనగపిండి, బెల్లం అండి. ఇది పుట్టమట్టి అండి, అది ఆవు మూత్రం అండి. ఇవన్నీ కలిపి మన పిడకల్లా వేసుకుంటండి మనకి సంవత్సరం ఉంటుందండి. సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఇది షేడ్లోనే ఆరబెట్టుకోవాలండి, నీడలో. ఇదిగోండి ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ఆ పేడకి కొంచెమే ఉంది కదా పేడ, ఆవు పేడ కొంచెం కొంచెం వేస్తున్నాను. పేడ తెచ్చాక మళ్ళీ కలుపుతానండి. దానికి పేడకి సరిపడగా వేస్తున్నాను. శనగపిండి, బెల్లం, పుట్టమట్టి కూడా సగమే వేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఎక్కువైపోద్ది, కొంచెమే ఉంది పేడ. మళ్ళీ తెస్తాకి వెళ్ళారు, తెచ్చాక ఉన్నది కలుపుతాను అన్నమాట. ఇది గోమూత్రం అండి. మనకి పిడక అవి వరకు కలుపుకోవాలండి, పోసుకుంటూ. మనకి ముద్ద అవ్వాలి, అప్పటి వరకు గోమూత్రం పోస్తూ కలపాలండి. అలా మొత్తం కలిసిపోవాలి. శనగపిండి, బెల్లం మొత్తం కలిసిపోయాక అప్పుడు పిడకల్లాగా వేసుకుంటే అండి మనకి సంవత్సరం ఉంటుందండి. షేడ్లోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. మనకి ఉపయోగపడే జీవరాశులు ఉంటాయి అందులో, పేడలో మొక్కలకి ఉపయోగపడి. అందువల్ల మనం ఎండలో అస్సలు ఆరబెట్టకూడదండి. ఇవి షేడ్లోనే ఆరబెట్టుకోవాలి. ఆరిపోతాయిలేండి వేడి గాలికి, ఎండాకాలం కదండి. ఎండాకాలం చేసుకోవాలండి ఇలాంటివి. శీతాకాలం, వర్షాకాలం వాడుకోవచ్చు మొక్కలకి. మొత్తం ఇలా కలిపేసుకోనండి మనం ముద్దవి వరకు గోమూత్రం పోస్తూ కలపాలండి. జీవామృతం మనం ఒక రోజులో వాడుకుంటాం, కానీ ఇది మాత్రం సంవత్సరం ఉంటుందండి. అలా ఆరిని ఉంచుకుంటే సంవత్సరం వరకు మొక్కల్లో వేసుకోవచ్చు. ఎండాకాలం వేసుకోవాలి ఇవి. ఘనజీవామృతం చాలా మంచిదండి మొక్కలకి. బాగా పువ్వు కాయలు బాగా వస్తాయి. అలాగే మొక్కలు కూడా బలం అండి. చిన్న చిన్న ఉండల్లా చేసండి మనం రౌండ్గా వేసుకుంటండి మనకి ఆరవండి. ఎన్నిపెట్టేటప్పుడు కూడా మొక్కలకి వేసేటప్పుడు గట్టిగా ఉంటాయి. ఇలాగా కొంచెం అలాగ అద్దాలండి. అలా అద్దితే మనకి తొందరగా ఆరుతాయి. మనం మొక్కకి వేసుకునేటప్పుడు కూడా ఇరుగుతాయి తొందరగా. రౌండ్గా వేస్తే కనుక అస్సలు ముక్కలు అవ్వండి మొక్కలకి వేసేటప్పుడు. ఇలాగా మొత్తం అలాగే చేసుకోవాలండి. రౌండ్గా చేసి అలాగ అద్దుతండి మనకి పలసగా వస్తాయి, తొందరగా ఆరుతాయండి. ఎండ కాదు, షేడ్లోనే ఆరుతాయి. చూసారా, అలా చిన్న చిన్నవి వేసుకోవాలండి. పెద్దవి వేసిన ఆరవు. చిన్నగా రౌండ్గా చేసి ముద్దల్లా చేసి అలా అద్దుతండి పేపర్ మీద. అది పేపర్ కాదండి, పేపర్ మీద వేసుకోవచ్చు. ఇది బియ్యం సంచులండి. బియ్యం సంచి సిరిగిపోయింది ఉంటే దాంట్లో వేస్తున్నాను. ఇలా రౌండ్గా చేయాలి. చేసుకుంటే మనకి తొందరగా ఆరుతాయి అన్నమాట.
పేడలో ఎంత బలమో తెలుసు కదండి. ఆవు పేడ మూత్రం మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. కొంచెం డల్గా వీక్గా ఉన్న మొక్కకి వేసుకోవచ్చండి. ఒకటి వేస్తే సరిపోద్ది మొదల్లో ఆరాక. అలాగ వాటర్ వేస్తాం కాబట్టి కరుగుతుంది. శీతాకాలం వర్షాకాలం వాడుకోవచ్చండి ఇవి. ఇప్పుడైనా వాడుకోవచ్చు ఆరిపోయిన తర్వాత. చూసారా, రౌండ్గా ఒకే సైజులో వస్తున్నాయి అన్నీను. ముద్దలా చేసి మనం అలాగా బియ్యం సంచులు అలా అద్దేసుకుంటే అండి షేడ్కి ఆరిపోతాయి అన్నమాట. నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి. మొక్కలకి చాలా ఉపయోగం అండి ఇవి. చూసారండి, ఇది ఉన్నది తర్వాత వేస్తానండి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.